అంతేకాదు 1980లో బలికృష్ణుడు, 1981లో ఊరికి మనగాడు, 1983లో బెజవాడ బెబ్బులి, 1984లో ఇద్దరు దొంగలు, 1985లో అగ్నిపర్వతం, 1987లో తండ్రి కొడుకుల ఛాలెంజ్, 1988లో కలియుగ కర్ణుడు, 1989లో రాజకీయ చదరంగం, 1990లో ఇన్స్పెక్టర్ రుద్ర, 1992లో పరమశివుడు, 1993లో పచ్చని సంసారం, 1994లో నెంబర్ 1, 1995లో అమ్మ దొంగ. ఇలా సంక్రాంతి సినిమాలు పరంపర కొనసాగింది. సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఫీట్లు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు చాలా మంది ఉన్నారు. 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలుసు. హీరోగా రిటైర్ అయిన తర్వాత కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా సంక్రాంతి హిట్తోనే 1991 సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఏఎన్ఆర్. హీరోగా రిటైర్ అయిన తర్వాత కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా సంక్రాంతి హిట్తోనే 1991 సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఏఎన్ఆర్. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం అసాధ్యుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్ ప్రొడక్షన్స్ పతాకంపై వి రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్హెచ్ హుస్సేన్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్ తీసుకొచ్చిన గూఢాచారి 116 చిత్రం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ చేసిన సినిమా ఇది. అసాధ్యుడు చిత్రంలోని క్యారెక్టర్కి ఆయన 100% న్యాయం చేశారు. క్రైమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రమైనప్పటికీ కథలోని కొత్తదనం వల్ల ఘన విజయాన్ని అందుకుంది. అడ్వెంచర్ సినిమాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సినిమా అసాధ్యుడు. అల్లూరి సీతారామరాజు చిత్రానికి నాంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక బాలేని రూపొందించారు దర్శకుడు రామచంద్రరావు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామరాజుగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.